Hi students, today topic is structure of a calculator. Calculators. అందరికీ తెలుసు కదమ్మా క్యాల్కులేటర్స్ అంటే ఏంటో. ఏం చేస్తుంది అది? ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషను, పర్సంటేజ్ ఇలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్యాల్కులేటర్. ఏ క్యాల్కులేటర్ ఈజ్ రియలీ స్పెషలీ పర్పస్ కంప్యూటర్ కంటైనింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటిదంటే క్యాల్కులేటర్ అనేది ఒక స్పెషల్ పర్పస్ కంప్యూటర్ అనమాట. దీంట్లో ఏముంటుంది అంటే నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎప్పుడు ఇనిషియేట్ అవుతాయి అంటే మనం ఏదైనా కమాండ్స్ ఇచ్చినప్పుడు. ఏంటి ఆ కమాండ్స్? ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషన్ అలా సింబల్స్ అనేవి ఇచ్చినప్పుడు అదేమవుతుంది అంటే ఇనిషియేట్ అయ్యి ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ది ఇన్పుట్ డివైస్, నెక్స్ట్ డేటా స్టోరేజ్, అవుట్పుట్ డివైస్, అర్థమెటిక్ యూనిట్, కంట్రోల్ సెక్షన్ అనమాట. ఇలా 5 బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఇన్పుట్ డివైస్ ద్వారా ఏమిస్తున్నాము అంటే ఇన్పుట్ ఇస్తున్నాం. నెక్స్ట్ డేటా స్టోరేజ్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ అర్థమెటిక్ యూనిట్లో ఏం జరుగుతుంది అంటే ప్రాసెస్ జరుగుతుంది. కంట్రోల్ సెక్షన్ నుంచి కమాండ్స్ వస్తుంది. అవుట్పుట్ డివైస్ ఏమవుతుంది అంటే డిస్ప్లే మీద చూపిస్తాం అనమాట. ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటిది అంటే ఇన్పుట్ డివైస్. ద మోస్ట్ కామన్ ఇన్పుట్ డివైస్ టు క్యాలిక్యులేటర్ ఈజ్ కీబోర్డ్. దెర్ ఈజ్ మెర్లీ ఏ గ్రూప్ ఆఫ్ స్విచ్చెస్. మనకు అందరికీ తెలుసు కదమ్మా ఇన్పుట్ డివైస్ ఏంటి అంటే కీబోర్డ్ అనమాట. ఇలా కీబోర్డ్ ఉంటుంది. ఆ కీబోర్డ్లో ఏముంటాయి? గ్రూప్ ఆఫ్ స్విచ్చెస్ ఉంటాయి. ప్రతి స్విచ్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది అంటే డిజిట్ ఆర్ అన్ ఆపరేషన్. ప్రతి స్విచ్ అనేది డిజిట్ని కానీ ఆపరేషన్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది. వెన్ డిప్రెస్డ్ కాజ్ ఏ బైనరీ కోడ్ టు బి జనరేటెడ్ అండ్ పాస్ టు ద ప్రాసెసింగ్ ఆఫ్ ఏ క్యాల్కులేటర్. ఎప్పుడైనా ఒక కీ మనం ప్రెస్ చేసినప్పుడు బైనరీ కోడ్ అనేది జనరేట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రాసెసింగ్ సెక్షన్కి వెళ్తుంది. ప్రతి కీకి ప్రతి స్విచ్కి ఒక యూనిక్ కోడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది ప్రాసెసర్ అనేది డీకోడ్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి? కీబోర్డ్నే మనం ఇన్పుట్ డివైస్గా తీసుకుంటాం. దీంట్లో నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ ఉంటాయి. ప్రతి స్విచ్ అనేది డిజిట్ని కానీ ఆపరేషన్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి స్విచ్కి ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. యూనిట్. Next block is data storage. When a data is entered into the calculator, it must be stored so that it can later be operated upon by the processor or arithmetic unit. మనం ఎప్పుడైతే కీబోర్డ్ ద్వారా డేటాని ఎంటర్ చేస్తున్నామో ఆ డేటా అనేది ఏమవుతుంది అంటే స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయ్యే ఏరియాని ఏదైతే స్టోర్ చేసుకుంటుందో దాన్ని ఏమంటాము అంటే రిజిస్టర్స్ అంటాం. A register is a memory unit used for remembering multi-digit numbers. ఈ రిజిస్టర్స్ని ఏమంటాము అంటే మెమరీ యూనిట్ అంట. ఈ రిజిస్టర్ని ఏమంటాం? మెమరీ యూనిట్. మోస్ట్ 4 function calculators have at least 3 operating registers that are used in entering the number to be used, display them and carrying at the arithmetic operations. 4 function calculatorsలో అట్లీస్ట్ 3 ఆపరేటింగ్ రిజిస్టర్స్ అనేవి ఉండాలన్నమాట. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎంటరింగ్ చేయడానికి, డిస్ప్లేకి, క్యారీ చేయడానికి. అర్థమెటిక్ ఆపరేషన్ జరగాలి అంటే ఎంటర్ చేయాలి, డిస్ప్లే జరగాలి, క్యారింగ్ చేయాలి. దానికి మనం ఏం చేస్తున్నాము అంటే 3 ఆపరేటింగ్ రిజిస్టర్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ రిజిస్టర్ ఈజ్ కాల్డ్ ద కీబోర్డ్ ఆర్ డిస్ప్లే రిజిస్టర్. మెయిన్ రిజిస్టర్ ఏంటి అంటే డిస్ప్లే ఎక్యుములేటర్ రిజిస్టర్ అంటాం. దీన్ని ఇంకో పేరు ఏంటి అంటే డిస్ప్లే రిజిస్టర్స్ అంటాం. ఎప్పుడైనా మనం డేటాని కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసాము అంటే ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఎక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే ఈ డిస్ప్లే మీద డిస్ప్లే అవుతుంది. వెన్ యూ ఎంటర్ డేటా వయా కీబోర్డ్ ద నెంబర్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద రిజిస్టర్ అండ్ ద డిస్ప్లే ఈజ్ కనెక్టెడ్ టు ఇన్ దిస్ రిజిస్టర్. When you depress a function key and then begin entering the next number to be used in the calculation, the first number is transferred out of the accumulator into the other register. ఎప్పుడైతే మనం ఒక కీని ఎంటర్ చేస్తున్నామో ఫస్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? అక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇంకొక నెంబర్ ప్రెస్ చేశాను అనుకోండి,
ఇంకో నెంబర్ ప్రెస్ చేస్తే ఆ నెంబర్ వచ్చే లోపల ఈ అక్యుములేటర్లో రిజిస్టర్లో ఉన్న డేటా మొత్తం వేరే రిజిస్టర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. వేరే రిజిస్టర్ ఏంటి అంటే అర్థమెటిక్ రిజిస్టర్. ఆ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది? అర్థమెటిక్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చే డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే అక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఆఫ్టర్ ద సెకండ్ నెంబర్ ఈజ్ ఎంటర్డ్, the equal key is usually depressed to initiate the computation and the number stored in these two registers are then set to the arithmetic unit. చూడండి, ఇప్పుడు అక్యుములేటర్ రిజిస్టర్లో ఒక నెంబర్ ఉంది, అర్థమెటిక్ రిజిస్టర్లో ఒక నెంబర్ ఉంది. ఎప్పుడైతే నేను రెండుకి ఎడిషనో సబ్ట్రాక్షన్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఈ 2 నెంబర్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే అర్థమెటిక్ యూనిట్కి దగ్గరికి వెళ్తాయి. ఇక్కడ ఏ సర్క్యూట్ ఉంటుంది అంటే యాడర్, సబ్ట్రాక్టర్ సర్క్యూట్స్ ఉంటాయి. నేను ప్లస్ ఇచ్చాను అనుకోండి, ప్లస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యాడర్ సర్క్యూట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నేను ఈక్వల్ కీ ప్రెస్ చేశానో ఈ 2 రిజిస్టర్లో ఉన్నవి అర్థమెటిక్ యూనిట్కి వెళ్ళి అర్థమెటిక్ యూనిట్ ప్రాసెస్ జరిగి మళ్ళీ రిజల్ట్ ఎక్కడికి వస్తుంది అంటే అక్యుములేటర్ రిజిస్టర్లోకి వస్తుంది. ఈ అక్యుములేటర్ రిజిస్టర్లో ఉన్నది ఎక్కడ డిస్ప్లే కనెక్ట్ చేసాం కాబట్టి డిస్ప్లే మీద చూపిస్తుంది అన్నమాట. 2 రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఎన్ని రిజిస్టర్స్ని యూజ్ చేస్తాము అంటే 2 రిజిస్టర్స్ని యూజ్ చేస్తాం. ద థర్డ్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ వెన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆపరేషన్స్. మనం థర్డ్ రిజిస్టర్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే 3 రిజిస్టర్స్ని మల్టిప్లికేషన్కి డివిజన్ ఆపరేషన్స్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేసుకోవాలి అంటే థర్డ్ రిజిస్టర్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మల్టిప్లికేషన్ డివిజన్కి ఏంటి అంటే ప్రొడక్ట్ కోషెంట్ అనేవి వస్తాయి కాబట్టి దానికి ఏ రిజిస్టర్ కావాలి అంటే ప్రొడక్ట్ కోషెంట్ రిజిస్టర్స్ అనేవి కావాలి. చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ కోషెంట్ రిజిస్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ ప్రొడక్ట్ కోషెంట్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్, ద రిజిస్టర్స్ యూజ్డ్ ఇన్ మోడర్న్ ఎలక్ట్రిక్ క్యాలిక్యులేటర్స్ ఆర్ కాల్డ్ షిఫ్ట్ రిజిస్టర్స్. ఇప్పుడు మోడర్న్ క్యాలిక్యులేటర్స్లో యూజ్ చేసేవన్నీ ఏంటి అంటే అక్కడ షిఫ్ట్ రిజిస్టర్స్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ బ్లాక్ ఏంటి అంటే అర్థమెటిక్ యూనిట్. Data is passed to the arithmetic unit from the storage registers and then are operated upon the result being passed to the appropriate register. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం డేటాని ఎంటర్ చేసామో ఒకటి ఏంటి అక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది, ఒకటి అర్థమెటిక్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఈ 2 రిజిస్టర్స్ని ఎప్పుడైతే మనం దానికి కావాల్సిన కమాండ్ అనేది ఇచ్చామో ఎక్కడికి వెళ్తుంది అంటే అర్థమెటిక్ సెక్షన్కి వెళ్తుంది. అక్కడ అర్థమెటిక్ సెక్షన్లో ఏం జరుగుతుందంటే ప్రాసెసింగ్ జరుగుతుంది. Next, the section of a calculator is also used to detect the codes which have been input from the keyboard. By adding a numerical constant to the coder and detecting the presence of or absence of carry generated to the code may be identified and appropriate action taken. ఇప్పుడు మనం ఎడిషన్ చేస్తే ఇవన్నీ బైనరీ నెంబర్స్ కాబట్టి ఏమొస్తుంది? క్యారీ వస్తుంది. ఒక్కొక్కసారి క్యారీ రావచ్చు, ఒక్కొక్కసారి క్యారీ అనేది రాకపోవచ్చు. అవన్నిటిని ఏం చూస్తుంది అంటే అర్థమెటిక్ యూనిట్ సెక్షన్ అనేది చూస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ ఈజ్ అవుట్పుట్ డివైస్. ద మోస్ట్ కామన్ అవుట్పుట్ డివైజెస్ యూస్డ్ విత్ ఏ క్యాలిక్యులేటర్స్ ఆర్ ప్రింటర్స్ ఆర్ ల్యూమినస్ డిస్ప్లే. మనం అవుట్పుట్ డివైస్గా దేన్ని యూజ్ చేస్తున్నాము అంటే ప్రింటర్స్ని అలాగే డిస్ప్లేస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ కంట్రోల్ సెక్షన్. The control section contains the program which governs the operations to be performed on data in order to produce the answer to the required problem. ఈ కంట్రోల్ సెక్షన్లో ఏముంటాయమ్మా అంటే ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. మనం ఏదైతే ఆపరేషన్ ఇస్తున్నామో ప్లస్ కానీ మైనస్ కానీ సబ్ట్రాక్షన్ డివిజన్ ఇలా ఎన్నైతే ఆపరేషన్స్ ఇస్తున్నామో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఉంటుంది? కంట్రోల్ సెక్షన్లో ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో ఏముంటుంది అంటే మెనీ బైనరీ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో ఏముంటుంది అంటే నెంబర్ ఆఫ్ బైనరీ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి ఎక్కడుంటాయి అంటే రీడ్ ఓన్లీ మెమరీ, ప్రోగ్రామ్ మెమరీలో ఉంటుందన్నమాట. మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అది ఏం చేయాలి? బైనరీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళాలి. The instructions are read from this program memory sequentially and decoded to perform the required control functions. మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్ మెమరీ నుంచి రీడ్ చేసి డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసిన తర్వాత పర్ఫామ్ అనేది చేసుకోవాలి. ఈ కంట్రోల్ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటుంది అంటే అప్రోప్రియేట్ రిజిస్టర్ని సెలెక్ట్ డేటా రిజిస్టర్ని సెలెక్ట్ చేసుకోవడం, అలాగే యాడర్స్కి ఇవ్వడం,
అలాగే క్యారీ వచ్చిందా లేదా ఎగ్జామిన్ చేయడం. ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సీక్వెన్షియల్లీ ఎగ్జిక్యూటెడ్. సెలెక్ట్ వన్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ అనదర్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ మెమరీ. ఈ ప్రోగ్రామ్ అనేది జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత ఒకటి, ఒక ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఒకటి అలా సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. అది మొత్తం ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ప్రోగ్రామ్ మెమరీ నుంచి అనేవి వస్తాయి అన్నమాట. సింపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ యాడింగ్ టుగెదర్ టూ నెంబర్స్ విల్ టిపికలీ రిక్వైర్ ఏ ఫ్యూ హండ్రెడ్ ప్రోగ్రామ్స్ స్టెప్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ అంటే టూ నెంబర్స్ని కనుక యాడ్ చేయాలి అంటే ఎన్ని స్టెప్స్ చేయాలి, ఫ్యూ హండ్రెడ్ ప్రోగ్రామ్ స్టెప్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే మనకు రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. అది మొత్తం ఎక్కడ మన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది క్యాలిక్యులేటర్లో. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము, ఇన్పుట్ డివైస్ తీసుకున్నాం, డేటా స్టోరేజ్, అవుట్పుట్ డివైస్, నెక్స్ట్ బ్లాక్ ఏంటి అంటే కంట్రోల్ సెక్షన్ అన్నమాట. ప్రతి ఇన్పుట్ డివైస్ నుంచి డేటాని ఎంటర్ చేస్తాము, డేటా స్టోరేజ్లో డేటాని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రాసెస్ జరుగుతుంది. డేటా కంట్రోల్ సెక్షన్ నుంచి మనం ప్రోగ్రామ్స్ని బై ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటాం అన్నమాట. ఇది చూడండి, మనం డేటాని ఎంటర్ చేయగానే కీబోర్డ్ ద్వారా డేటాని ఎంటర్ చేయగానే ఎక్కడ స్టోర్ అవుతుంది, అక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2+3 ఇచ్చాను అనుకోండి, 2 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, అక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే నేను 3ని ప్రెస్ చేయగానే ఆ 2 అనేది ఎక్కడికి వస్తుంది అంటే అర్థమెటిక్ రిజిస్టర్కి వచ్చేస్తుంది. 3 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే అక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఆ 2+3 చేయాలి అంటే ఎక్కడ జరుగుతుంది, ఆ ప్రాసెస్ మొత్తం అర్థమెటిక్ యూనిట్ దగ్గర జరుగుతుంది. దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ని బైనరీ ఇన్స్ట్రక్షన్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే కంట్రోల్ సెక్షన్ నుంచి. ఈ కంట్రోల్ సెక్షన్లో ప్రోగ్రామ్ మెమరీ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ మెమరీలో నెంబర్ ఆఫ్ బైనరీ కమాండ్స్ అనేవి ఉంటాయి. దాని నుంచి ఆ బైనరీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని దేనికి ఇస్తుంది, అర్థమెటిక్ యూనిట్కి ఇస్తుంది. ఈ అర్థమెటిక్ యూనిట్లో ఈ డేటా స్టోరేజ్ నుంచి డేటాని తీసుకుంటుంది, ఇక్కడ నుంచి కమాండ్స్ని తీసుకుని ప్రాసెసింగ్ మొత్తం ఎక్కడ జరుగుతుంది, అర్థమెటిక్ యూనిట్లో జరుగుతుంది. నెక్స్ట్ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ డేటా స్టోరేజ్లో అక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. అక్యుములేటర్ రిజిస్టర్లో స్టోర్ అయ్యి నెక్స్ట్ ఎక్కడ మీద డిస్ప్లే మీద చూపిస్తుంది అంటే అవుట్పుట్ డివైస్ డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తుంది అన్నమాట అవుట్పుట్ని. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్యాలిక్యులేటర్. థ్యాంక్ యూ.